చాలా మంది అనుకుంటుంటారు లైటింగ్ ఈవెంట్లో మంచిగా మనీ వస్తుందని. మీరు మనీ మాత్రమే చూస్తున్నారు, దాని వెనక ఆపదలు కష్టాలు చూడట్లేదు. ఈ విధంగా ఎప్పుడైనా గాలి వాన మెరుపులు ఉరుములు సందర్భం వచ్చినప్పుడు మనం చాలా వరకు నష్టపోతా ఉంటాము. చాలా వరకు రిస్క్ చేసి కష్టాల్ని నష్టాల్ని ఎదుర్కొని అయితే ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటది. మేమైతే తిరణాల ప్రోగ్రామ్ అయితే చేస్తా ఉన్నాము. రేపే ప్రోగ్రామ్ అయితే సబ్మిట్ చేయాలి, కానీ నైట్ అయితే చాలా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రకృతి ఎప్పుడు ఏది ముందుగా చెప్పి చేయదు. సడన్ గా గాలి వాన అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం చాలా కష్టపడి మనుషులను అక్కడ పెట్టి మెయింటెనెన్స్ చేసుకుంటా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం చూసుకోవాల్సి ఉంటది. ఒక్కసారి చూడండి, అతను ఎంత పైన ఉన్నాడో. ఇలాగ పైకి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదం. వీటినన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటా ఒక ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సి ఉంటది. తిరణాలకు వచ్చిన ప్రజలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే దాని వెనకాల ఇన్ని కష్టాలు అయితే ఉంటాయి. లైటింగ్ బోర్డ్స్ దగ్గర, కరెంట్ దగ్గర, జనరేటర్ దగ్గర ఈవెంట్ జరుగుతుంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఒక్కటి చూసుకుంటా చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాల్సి ఉంటది. ఒక పనిలో మనం సక్సెస్ అవుతున్నామంటే అది సింపుల్ గా అయితే ఉండదు. దాని వెనక చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటది. ఈ బోర్డ్ ని ఎంతో కష్టపడి అయితే ఫిట్ చేసి అక్కడ పెట్టాము. గాలికి అది పడిపోయింది. ఒక పనిని 2 సార్లు కూడా చేయాల్సి ఉంటది. నేను ఈ వీడియో సింపతి కోసం అయితే చేయట్లేదు. ఒక అందమైన ప్రోగ్రామ్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో చూపించాలనే ఒక ఉద్దేశంతో చేస్తా ఉన్నాను. ఒక పని వెనకాల ఎప్పుడు ఆదాయాలే కాదు ఆపదలు కూడా ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొనేసి మనం ముందుకు పోవాల్సి ఉంటది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏది ఏమైనా ఆన్ టైంలో ప్రోగ్రామ్ మనం వాళ్ళకి ఇచ్చేస్తేనే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మనకు అవకాశం అయితే ఉంటది. మీకు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకునేదానికి లైటింగ్ కావాలంటే గురుసాయి లైటింగ్ అయితే సంప్రదించండి. సదా మీ సేవలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.